హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. అంటే నేను కొంచెం సింపుల్గానే చేశాను. నేను చెప్తా ఉంటాను కదా, నాకు అంత పెద్ద అన్ని పూజలు గీజులు ఏవి రావు. మామూలు పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని నా పని నాకు స్టిచ్చింగ్ కొంచెం జాకెట్లు ఉన్నాయి. అవన్నీ మధ్యాహ్నం దాకా ఇంట్లో పని చేసేసుకొని మధ్యాహ్నం నుంచి అవి చేసేసుకుందాము అని అయితే చేశాను. నాకు ఇంటి పనితోనే సరిపోద్దండి. మధ్యాహ్నం దాకా వంట పని, ఇంట్లో తుడుచుకోను, చిమ్ముకోను, ఈ గార్డెన్లో పని చూడండి. ఇవి రోజు మల్లె అంటాను కదా, గుండు మల్లి, పెద్ద పువ్వు, రోజా పువ్వులాగా పోస్తుంది మల్లెపువ్వు. అది స్మెల్ వస్తుంది, ఆ పక్కంతా స్మెల్ వస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట. అది చూపెడదామని మీకు చూపెట్టాను. ఆ పని సరిపోద్ది. మధ్యాహ్నం నుంచి ఏదైనా వర్క్, ఈ స్టిచ్చింగ్ వర్క్లు ఏమన్నా వచ్చిందంటే అవి ఎప్పుడన్నా అంటే చెప్తుంటాను కదా, మాకు వచ్చినప్పుడే చెయ్యాలి. ఇక్కడ ఎక్కువ జనము చుట్టుపక్కల హౌస్ లేరు కాబట్టి ఎవరో కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చిస్తారు. అవి తెచ్చి ఇచ్చినప్పుడు కుట్టి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఇస్తారని ఆ పని పెట్టుకుంటాను. చూడండి, ఇదైతే భలే ఉంది కదా, భలే స్మెల్ వస్తుంది. అది ఒక్కొక్క పువ్వే పోస్తుంది, ఒక్కోసారి రెండు, అంతకంటే నిండారుగా అయితే పుయ్యట్లే. మా ఇంట్లో పుయ్యట్లేదు. ఇంకా ఎక్కడన్నా బాగా చెట్లుకి పూస్తాయో లేదో తెలియదు, కానీ మా చెట్టుకైతే ఒక్కోటే ఎప్పుడో ఒకటి పూస్తుంది. ఏ 2 నెలలకో 4 నెలలకో. ఇప్పుడు పూసి దగ్గర 4-5 నెలలు అవుతా ఉంది. అప్పుడు పూసింది, మళ్ళీ ఇప్పుడు పూసింది. అందుకంటే ఏం పోయేదు. ఇవి మాత్రం నాకెందుకో భలే అనిపించిందండి. ఈడ ఇంట్లో అప్పుడు ఈ చెట్లు పెట్టాక చాలా బాగా నాకు అనిపించింది. మీకు ఎలాగుందో ఏటో కానీ అయిపోయినాక ఆ పువ్వులు కోసుకొని వచ్చాను. మల్లెపూలు మొత్తం అన్నీ కోసుకొచ్చాను. సింపుల్గా ఎక్కువ వీడియో అయితే తీయలేదు, సింపుల్గా తీసాను. పూజ నేను చెప్తుంటాను కదా, హంగామాగా పూజలు అయితే నాకు రావు, అంతైతే ఏం చేయలేదు. కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో వంట పని అవన్నీ చేసుకున్నాను. ఇదైతే బీరకాయ పప్పు చేశాను. బీనెస్ తాలింపు చేశాను. అది ఇవి చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ ఉండింది. కొంచెం జాకెట్లు ఉన్నాయి, అవైతే ఇంకా చాలా ఉన్నాయి. ఒక 10 జాకెట్స్ దాకా ఉన్నాయి కుట్టాల్సినవి. ఎక్కువ కుట్టినాటికి నాకు ఒక 2 కుట్టగలను అంతే. డైలీ నేను ఇంట్లో పని చేసుకొని ఒక 2 జాకెట్లు కుట్టగలను. అది మళ్ళీ దానికి చేతికుట్లు హెమ్మింగ్ అంటాం కదా, అవి నాకైతే కళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ హెడేక్ వస్తుంది. ఇక్కడ ఎవరు మామూలుగా ఇదివరకు నేనైతే ఎవరికన్నా డబ్బులు ఇచ్చి జాకెట్కి 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఇచ్చాను. 5 రూపాయలు ఇచ్చి చేపించేదాన్ని. మళ్ళీ లాస్ట్లో 10 రూపాయలు కూడా, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినా హెమ్మింగ్ చేసేవాళ్ళు లేరు. ఫస్ట్ నాకు ఆ హెమ్మింగ్ చేసేస్తే నాకు భలే హెడేక్ వస్తుంది కళ్ళు. ఇప్పుడు నాకు ఇచ్చిన జాకెట్లు ఆంటీ వాళ్ళు అయితే, నువ్వు కుట్టి అమ్మ, నేను హెమ్మింగ్ నేను చేసుకుంటాలే అంటది. అందుకని ముందు టక్ కుట్టిచ్చేస్తే పాపము ఆవిడ చేసుకుంటాలే అని చెప్పేసి వంట చేసేస్తా ఉన్నాను. మధ్యాహ్నం భోజనం అది అయిపోయినాక నేను ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంతేనండి, ఈరోజైతే ఎక్కువ నేను వ్లాగైతే ఏమీ తీయలేదు. ఇది బీనెస్, ఇది మధ్యాహ్నం ఇది స్టార్ట్ చేశాను. ఇది కుడుతున్నాను. ఒక 2 జాకెట్లు కుట్టాను. మొన్న కూడా కటింగ్ చేసింది చూపెట్టాను. ఆ రోజు కూడా కుట్టలేదు, ఏదో ఒక వర్క్ పడుతూ ఉంటుంది, ఆపేస్తాను. అందుకని ఈరోజు కాదులే అని చెప్పి ఇవి 2, ఒక లైనింగ్ జాకెట్, ఒక మామూలు జాకెట్ కుట్టేశాను. అవి 2 వాళ్ళకి పంపించేస్తే హెమ్మింగ్ చేసేసుకుంటారు వాళ్ళైతే. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నా వ్లాగ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగున్నది అని ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.